తెలంగాణ సర్కార్ తీసుకున్న అద్భుత పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికల ఫలితంగా ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇక తాజాగా కోకా కోలా కంపెనీ రాష్ట్రంలో ఏకంగా 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ప్రముఖ ఇంటర్నేషనల్ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా తెలంగాణలో తమ సంస్థను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో కోకా కోలా కంపెనీ ప్లాంట్ ఉండగా మరిన్ని కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ రెడీ అయింది. ఈ విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తమ ప్లాన్ ను విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోకా కోలా గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్ తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. పెట్టుబడులకు తమ రాష్ట్రం తెలంగాణ చాలా అనుకూలంగా ఉందని, కనుక తమ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి పరిశ్రమను విస్తరించాలని కోకా కోలా కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. వీరి ప్రతిపాదనలు విని వీటిపై సానుకూలంగా స్పందించారు కంపెనీ డైరెక్టర్ జోనాథన్. తాము హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోకా కోలా కంపెనీ ప్రతినిధులు అంగీకరించారని మంత్రి శ్రీధర్ బాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కోకా కోలా కంపెనీ పెద్దపల్లి జిల్లాలో 700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్ఫీల్డ్ ప్లాంట్తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మైన హిందుస్థాన్ కోకా కోలా బ్యావరేజెస్ స్థాపించనుంది. ఇక ఇప్పటికే పెద్దపల్లిలో ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.